ఈ సంతు ఈ వైష్ణవి వల్ల అన్న అంటే పెద్దమ్మ కూతురు పెద్దమ్మ వల్ల కొడుకు అని తెలుస్తుంది. చిన్న ఆయన. ఓకే ఓకే. వైష్ణవి వల్ల చిన్నానంట సంతు ఇప్పుడే కొంచెం ఉద్రిక్తంగా ఫిడ్స్ వచ్చి కింద పడ్డాడు. వైష్ణవి చావును తట్టుకోలేక చిన్న కొడుకు చచ్చిపోతుండు. కిరి మత్తుంది, నా కొడుకు గాతం మత్తుంది, నా కొడుకు గుండె పోతే అట్టుంది. ఎట్లా బతకాల? నా కొడుకు నా బిడ్డను చంపిన వాళ్ళు నలుగురిని చంపుతుంది. అలా నలుగురు శిక్ష పడాలా? నా ఆత్మ శాంతి కావాలా? రాష్ట్రం అంతా దండం పెడతా. నాకు జరిగిన అన్యాయం వాళ్ళకి జరగద్దు. నా కొడుకులు చూడు, ఈ మందిని చూడు, నా బిడ్డను కలవారెత్తారు. నా బిడ్డని పొందల వారేసింటాడు, చంపి పొందల వారేసిండు. నేను ఎట్లా చదువుకునే చేతులతో నమ్మించి మోసం చేసిండు. అయ్యో, చంపి 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 ఇంట్లోనే కూర్చున్నాడు. మమ్మల్ని బయటకు పోయేదాకా చూసి కొల్లం పెట్టి పాతేసిపోయిండు. ఎప్పుడన్నా అనుమానం వచ్చిందమ్మా ఇలా బాగా చూసుకుంటున్నాడే అనుకున్నారా? చంపేస్తాడని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఆడు నోట్ల ఆడు నల్లి కుట్లాడు, ఒక్క మాట మాట్లాడాడు. తిన్నవంటే తిన్నవా, పన్నవంటే పన్నవా, ఏ జోలు తీయడు. మొత్తం నటుడు. తల్లిగారి ఇంటికి పోకుండా అన్నదమ్ముల మాట వినుకుంటా, తల్లి మాట వినుకుంటా, సంపేరా సంపేరా సంపేరా. నాకేం ఏం చేయాలా? నా బిడ్డను చంపేసిరు అయ్యా. ఏం చేసిర్రు? నా బిడ్డని కట్నం పోయామని ఏదింపులు పెట్టిర్రు. తల్లి ఇద్దరు కొడుకులు మొత్తం నలుగురు తల్లితోని కట్నం పోయానంటే 6 లక్షల భూమి కట్టిన, 4 తులాల బంగారం పెట్టినా, బండి పెట్టినా. ఆ లంజోడికి ఇంకా పైసలు పోయామన్నాడు. ఆ లంజోడికి వేరే పిల్లని చూసిరట. 4 ఎకరాల భూమి ఇస్తున్నారంట, 10 లక్షలు పోతున్నారంట. ఈ సంబంధం వదులుకొని రారు, ఆ పిల్లని చంపేసిరా, వేరే సంబంధం చూసి లగ్గం చేస్తామన్నారు. ఆ లంజోడికి ఏమన్నాడు? నీ బిడ్డను చంపేయమంటారు నా కుటుంబం అంతా. నాకు అత్తమ్మ పైసలు పోయానంటే నీకు తాగుకొనిచ్చిన 6 లక్షలు పెట్టి, నీ బంగారం 2 తులాలు చేయించిన, నీకు తులం చేయించిన, బండి పెట్టిన 10 లక్షల దాకా ముట్ట చెప్పిన. నీకెంతగానం పెట్టాలి? ఇంకా కొన్ని రోజులైనా ఏమైనా జామ చెప్తే ఇంకా 4 లక్షలు ముట్ట చెప్తా తీయు. ఇన్నిగానం పైసలు అడగాలంటే నా దగ్గర ఎంత దిక్కున్నది? నువ్వు అప్పుడు పైసలు అడగలేవు కదా, వచ్చిన ఇంట్లో వచ్చినావు. పైసలు అడిగితే నేను నిలగొడుతుంటే అని అన్న అంటే, అత్తమ్మ నీ బిడ్డ పనమన్నా నా పనమన్నా పోతుంది, మా వాళ్ళు తిస్తారంట. కట్నం పోయకపోతే పానం తిస్తారంట. నువ్వు కట్నం పోతేనే మంచిది, లేకపోతే నాకు వేరే లగ్గం చేస్తారంట. అంటే చేసుకోపో అన్న అన్నాడు. చేసుకోపోన్నా బిడ్డని పెట్టిపో అన్న. ఇంకా అదేం మాట? ఏమి సరిచుకుర్రో ఆ రోజు చంపే రోజు మీరు పక్కనే ఉన్నారు కదా, ఏం డౌట్ రాలేదా? సౌండ్లు ఏమన్నా? ఇగో యువతల రూమ్ లో వాళ్ళు ఉన్నారు, అవతల రూమ్ లో నేనున్నా. కూలర్ మొత్తం చెవుకన్నా పెట్టుకుని పన్నాం మేము. ఆ కూలర్ సౌండ్ కు నాకు ఏ వినవాళ్ళు. అలా అంజోడుకు డాక్టరు మత్తు సూదేసిండు, తనకి మత్తు సూదేసిండో, మత్తు మందులు ఇచ్చిండో, సౌండ్ రాకుండా ఎంపిండు. అది చచ్చిపోయేదాకా అనుకోకుండా ఇంత ఊపిరి లేదు. చచ్చిపోయినాక గొల్లెం తీసి గొల్లెం పెట్టి పరిదేసి వెళ్ళిపోయి వాళ్ళ కొలిగేట వేసుకుంటాడు. కోలిగేట తోముకున్నాడు, చూసిన కోలిగేట తోముకుంటుండే ఏం లేదు. అంటే ఈ హరిబాబుకు ఇంకా వేరే అమ్మాయితో కూడా ఏదో సంబంధం ఉందనే వార్తలు కూడా మాట్లాడుకురు. సంబంధం మాట్లాడుకురు, పొలం మాట్లాడుకురు, 4 ఎకరాల పొలం 20 లక్షలు మాట్లాడుకురు. వెళ్ళిపోయిన అయిపోతుండే. అన్నదమ్ములు తల్లి మాట్లాడిర్రు. దాన్ని ఎంపేసి వస్తావా, నువ్వు ఎట్లా వస్తావో డిసైడ్ చేసుకో, లేకపోతే మీ గుండాలు బాగున్నారు, మేము అందరం వచ్చి చంపేసి వస్తాం అని నీ అత్త మామ వండేటట్టు చూడని చెప్పారు. వాళ్ళ కుటుంబమే చంపినట్టు నాకు ఉన్నది. వాళ్ళ నలుగురిని చంపేయాల, వాళ్ళ నలుగురిని చంపేస్తే మీరు ఫుల్ న్యాయం చేసినట్టే నాకు. వాళ్ళ నలుగురికి ఉరి శిక్ష పడాలా, చట్ట ప్రకారంగా వాళ్ళకి శిక్ష పడాలా, ఉరి శిక్ష పడాలా. ఈ రాష్ట్రం అంతా తేలాలా. నాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగద్దు, మీరు అర్థం చేసుకొని వాళ్ళ నలుగురికి శిక్ష పడేటట్టు చూడు. ఈ పెద్దమ్మ నిన్న జరిగినప్పుడు మీరు ఇదే గ్రామం మీది కాబట్టి మీరు ఎక్కడున్నారమ్మా అప్పుడు? మేము ఓలిన్లలో వాళ్ళే ఉన్నాం, మాకేం తెలుసు. ఓలిన్లలో వాళ్ళే ఉన్నాం. పొద్దున లేచిండు, దాన్ని చంపిండు, బయటకు వచ్చి బెడం పెట్టి బురికేసిపోతుండు. పోయి మళ్ళీ వాళ్ళ ముందటనే లేచినవయ్యా అని అత్త మామ ఇద్దరంటే లేచినత్తమ్మ నవ్వుకుంటా, లేచినత్తమ్మ సరే అని అన్నాడు.
పోయిండు మళ్ళీ కోలిగేట్ వేసుకొని ముఖం కడుక్కొని మంచిగా మెల్లమెల్ల నమ్మించి బండి వేసుకొని కథం పరారైండు. నమ్మించి గొంతు కోసినట్లు కనిపిస్తావు. నమ్మించి గొంతు కోసిండ్రు, అందరు ఒకటి అయ్యిండ్రు. ఆడు నటని అని మాకు తెలియదు, ఆడు ఉత్త అమ్మాయి కూడా అనుకున్నాం. ఆయనకి నోట్లో నేలకలేనట్టే ఉన్నాడు. వాళ్ళకు ఒక్క మాట సమానం చెప్పాడు, అంటాడు అంటాడు. అబ్బాయి ఇంత మంచి వ్యక్తి దొరకడు మాకు అదృష్టం అనుకున్నాం మేము, కానీ ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు. వైష్ణవి కోసం ఆమె లేకపోతే నేను చచ్చిపోతాని మంది అయినోడు ఈమెనే ఎందుకు చంపాల్సి వచ్చింది? ఇది ఈయన కొద్దిగా మంచిగానే ఉండే, బస్తు ఇష్టపడ్డాడు, సిట్టి అంటే బాగా ఇష్టపడ్డాడు. కాకపోతే ఇద్దరు అన్నదమ్ములు తల్లి చేయబట్టి ఈయన ఈ పని చేసిండు. మీరు ఇసుక చట్టం అంతా పట్టించుకోవాలి, ఉరిశిక్ష పెట్టాలి, మొత్తం దేశం అంతా రాష్ట్రం అంతా ఒకటి కావాలి, అందరు అమ్మాయిలకు న్యాయం జరగాలి. ఈ అమ్మాయి పోయింది రమ్మంటే రాదు, ఉన్న అమ్మాయిలకైనా న్యాయం జరగాలంటే మొత్తం మంది ప్రపంచం అంతా. ఇప్పుడు ఈ హరిబాబు వాళ్ళ తల్లి వాళ్ళ అన్నోళ్ళు ఆమెను లేకుండా చేయాలని ఏమైనా చెప్పిండ్రా? చెప్పిర్రు. 8 రోజుల కాడికి చెప్తూనే ఉన్నారు, సంపిరారా అని. అదేదో కోపం మీద అంటారు, సంపుతారా అని అనుకున్నాం, కానీ నిజంగానే చంపిపోతారని మేము అనుకోలే. ఏ రాత్రి వచ్చిండ్రు, ఈ లంచోడుకు ఫోన్ చేసిండు, వాళ్ళని రప్పించుకున్నాడు, ఆ చంపి అవతల పడ్డారు. మాకైతే డిట్టు వాళ్ళే చంపిర్రు. వాళ్ళకు న్యాయం జరగద్దు, వాళ్ళకు ఉరిశిక్ష పడాలి, చట్టం అంతా ఒకటి కావాలి, చర్య తీసుకోవాలి. వైష్ణవికి ఎంతమంది అమ్మా అన్నలు? 2 అన్నదమ్ములు. పెద్ద ఆయన పేరు ఏం పేరు? పెద్దన పేరు మా తేజీ, రెండో ఆయన సంతు. వీళ్ళకి మ్యారేజ్లు అయినాయి? అయినాయి, వాళ్ళకి పిల్లలు కూడా అయినరు. ఈ అమ్మాయి చిన్నది, ఈ అమ్మాయికి 4 నెలల గర్భవతి. ఇప్పుడు ఇక సంబరపడుతుంది తల్లి. వీళ్ళ వైష్ణవి వాళ్ళ చిన్న సంతు చాలా ఘోరంగా ఏడుస్తున్నాడు. బాగా పానం. సెల్ అంటే పిచ్చి, సెల్లె ఏది కాదన్నది, ఏది కోరుకుంటా తీసుకొచ్చిస్తాడు. సెల్లె కంట్లకి ఇంత కన్ను తడి కూడా పెట్టనీయాడు, అంత ప్రేమ చూసుకున్నాడు. చూస్తుండ్రు కదా మీరే, అందు గురించి పట్టించుకోవాలి, అందరు ఒక్కటే. ఓకే, ఇది ఈ అంత్యక్రియల దగ్గర ఉన్నటువంటి జనాల పరిస్థితి. వాళ్ళు తీవ్ర విషాదంలో తల్లి వైష్ణవి వాళ్ళ తల్లి ఎవరు పెద్దన వెళ్తుర్రా అంత్యక్రియల దగ్గర సమాధి దగ్గర ఉన్న తల్లి తీవ్ర విషాదం వ్యక్తం చేసింది. 2 అన్నలు ఈమెకు. ఏం లేదు, వాళ్ళకు ఉరిశిక్ష పడాలనేది వాళ్ళ యొక్క డిమాండ్ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. నమ్మించి గొంతు కోసిండు, కేవలం కట్నం కోసం. వేరే అమ్మాయితోటి సంబంధాలు కూడా ఉన్నాయి. నటించిండు, ఈ అమ్మాయి లేకపోతే నేను బతకలేనని మందుదాయి నటించడం వల్ల మేము పెళ్లి చేసినాము. కానీ ఇంత మోసకారి వాళ్ళ తల్లి వాళ్ళ అన్నుళ్ళు ప్రోద్బలంతో వాళ్ళంతా కలిసే ఏకమయ్యే ఈమెను చంపినరు అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్న వార్త కనిపిస్తుంది. కానీ చాలా తీవ్ర విషాదంగా మారింది. ఒకసారి వెళ్దాము, మనం వెళ్తున్న క్రమంలో ఎవరైనా మాట్లాడితే చూద్దాం.